ఓం శ్రీ గురుభ్యో నమః. తల్లి అనే ఆత్మ, తండ్రి అనే పరమాత్మ ప్రకాశంతో ఈ ప్రపంచాన్నే సృష్టించింది కదా. ప్రతి జీవి పరమాత్మ యొక్క అంశే కదా. ఈ ఆత్మ పరమాత్మ యొక్క సమక్షంలో ప్రపంచాన్నంతటిని సృష్టించింది. అయితే పరమాత్మ సమక్షంలో ఆత్మ ప్రమేయంతో ఏర్పడ్డ పంచమహాశక్తులు. ఈ పంచమహాశక్తులలో మొదటిది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి. ఈ పంచమహాశక్తులే విస్తరించిన ఈ ప్రపంచానికి కారణభూతాలు. ఈ ప్రపంచం మొత్తం పంచభూతాలతో తయారైంది. ఆ పంచభూతాలు కూడా భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం. ఈ ఐదింటికి అవకాశాన్ని ఇచ్చింది ఆత్మే. ఆత్మ ప్రపంచాన్ని తయారు చేయడానికి కావలసిన పరిపూర్ణ శక్తిని ఆ పరమాత్మ నుండి గ్రహించింది. అంటే ఈ పంచమహాశక్తుల అవతారం ఉత్తారం కోసమే. అవతారం అంటే తనను తాను తెలుసుకునేందుకు దిగివచ్చింది అని, అంటే తయారైంది అని, అంటే ఈ జన్మకి కారణమైంది అని. ఉత్తారం అంటే ఉద్ధరించడం. తను ఎక్కడి నుండి వచ్చిందో ఆ మూలానికి, ఆ గమ్యానికి చేరుకోవడమే ఉత్తారం, అంటే మోక్షం. ప్రతి ఒక్క మానవుడు అవతరించింది ఉత్తారం కోసమే, అంటే జన్మించింది మోక్షం కోసమే. కానీ మానవుడు తన నిజస్థితి తెలియలేక తాను కాని దానిని పట్టుకొని తానే అనే మోహంలో ఉండి తన అవతారాన్ని యొక్క అసలు కారణాన్ని మర్చిపోతున్నాడు. మనం అవతరించింది మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే. ఈ విషయాన్ని మనం అందరం మర్చిపోయాము. ఇప్పుడు మనిషిలా పుట్టామంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికే. అయితే ఈ మనిషి జన్మని మోక్షానికి వినియోగించకపోతే మళ్ళీ మళ్ళీ అవతరిస్తాము, అంటే మళ్ళీ మళ్ళీ పుడతాము వివిధ రకాల జంతు జాతుల శరీరాలలో. తస్మాత్ జాగ్రత్త, ఈ జన్మని సార్థకం చేసుకుందాం. మనం ఎక్కడి నుండి అవతరించామో మళ్ళీ అక్కడికే వెళ్దాం. అదే మన పుట్టిల్లు, అదే మోక్షం. అంటే మన తల్లిదండ్రి దగ్గరకు, అంటే ఆత్మ అనే అమ్మతో కలిసి తండ్రి అనే పరమాత్మతో కలిసిపోదాం. అదే మనకు ముక్తి. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనసా అనే పాట ఉంది కదా. ఈ జీవుని పుట్టిల్లు ఆ పరమాత్మ సన్నిధే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది నా ఆంతరంగిక అనుభవ జ్ఞానము మాత్రమే.